ఎక్కడ హర్షిని అసలు ప్రాపర్ ఎక్కడి నుంచి ప్రయాణం సాగించారు? ఏ ఊరు, ఏంటి, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది, ఏం చదువుకున్నారు? ఒకసారి. నేను పుట్టింది పెరిగిందంతా కూడా ఒక చిన్న పల్లెటూరు అండి. అందుకనే మెనీ మ్యాగజైన్స్ లో, పేపర్స్ లో, లైక్ BBC న్యూస్ లో కూడా రీసెంట్ గా పల్లెటూరు నుండి ప్రపంచవ్యాప్తంగా యూనివర్స్ లెవెల్ కి వెళ్ళినటువంటి అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఐ వాస్ వెరీ హ్యాపీ. నువ్వు అసలు చెప్తూ ఉంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను నేను కూడా. నేను పుట్టింది పెరిగింది కూడా చిన్న పల్లెటూరు, బలుసుపాడు మా విలేజ్ పేరు. ఇట్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో జగేపేట మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. పుట్టింది పెరిగింది మొత్తం అదే విలేజ్ లో. మమ్మీ డాడీ ఇద్దరు కూడా కృష్ణా జిల్లా అమ్మాయిలు చాలా అందగత్తలు అంట అట్లా అంటూ ఉంటారు. ప్రపంచం మెచ్చుకుంది అందరూ ఈ రోజు మీద. I'm thankful to who supports me, who encourages me. మన తెలుగు ప్రజలు ముందుగా నన్ను ఎంకరేజ్ చేయటం, ఓటింగ్ లో కూడా ఐ వాజ్ ద టాప్ పర్సన్. ఓటింగ్ చేసి నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ హార్ట్ఫుల్ గా రుణపడి ఉంటాను. అక్కడే చదువుకున్నారా? ఊర్లోనే. ఎంతవరకు చదువు? నేను మాస్టర్స్ చేశానండి, MA ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను. సో మా విలేజ్ లో 5th క్లాస్ వరకే ఉండేది. నేను విలేజ్ లో 5th క్లాస్ చదివాను. తర్వాత 6th 7th వచ్చేసి కోదాడ మండల్ తెలంగాణలోనే 6th 7th అది కూడా విలేజ్, రెడ్లకుండ అని ఒక చిన్న విలేజ్ లో చెరువు క్రాస్ చేసి వెళ్ళి చదువుకోవాలన్నమాట. లైక్ విలేజ్ లో అంటే యూనో కదండి, నేను ఐ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. సో మై మామ్ డాడ్ బోత్ ఆర్ ఇల్లిటరేట్స్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో పొలం పనికి వెళ్తే జీవనాధారం అన్నట్టుగా పేద కుటుంబంలోనే పుట్టి పెరిగాను. యూనో నేను చిన్నప్పుడు ఉన్నది కూడా మట్టి అలుక్కునే ఇంట్లో. సో పేద కుటుంబం నుండే వచ్చాను నేను. సో అంత పేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా మై మదర్ మోటివేట్స్ మీ. ఎంతమంది ఉండేవాళ్ళు? మొత్తం 4 మెంబర్స్ అండి. 2 అక్కలు, నేను, తమ్ముడు లాస్ట్. మేము మొత్తం 4 మెంబర్స్, తమ్ముడు లాస్ట్. సో అక్కలిద్దరికి అంటే ఎడ్యుకేషన్ మిడిల్ లో స్టాప్ చేసి పెళ్లి చేశారు. నేను తమ్ముడు మాత్రం ఇద్దరం బాగా చదువుకున్నాము. లైక్ మా తమ్ముడు కూడా MTech చేశారు, నేను MA చేశాను, మాస్టర్స్ PG చేశాను. నా చైల్డ్హుడ్ అంతా కూడా చాలా విషాదంగానే ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే చాలా మందికి చైల్డ్హుడ్ అనేది బ్యూటిఫుల్ మెమరీస్, చిన్ననాటి జ్ఞాపకాలు. ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని మూవీస్ లో 90s కిడ్స్ గేమ్స్ ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ మెమరీస్. ఇట్స్ లుక్స్ బ్యూటిఫుల్. బట్ నా చైల్డ్హుడ్ అంతా కూడా విషాదంగానే ఉండేది. డిస్క్రిమినేషన్స్, ఒంటరితనము, లైక్ ఏడుపు, బాధ. ఎందుకు అంత బాధ? ఎందుకంటే యునో కదా, నాకే తెలియని వయసులో నాతో నేనే ఒక చిన్న యుద్ధమే చేసుకున్నానండి. లైక్ చాలా మందికి సొసైటీలో ఇప్పుడు ఒక అపోహ ఉంటది, ట్రాన్స్ అనగానే ఒక ఏజ్కి వచ్చాక అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు, లేకపోతే ఫీలింగ్స్ వల్ల జెండర్ చేంజ్ చేసుకుంటారు అని ఒక ఫీల్ ఉంటది. బట్ ఒక ట్రాన్స్ అనగానే రియల్, ఇప్పుడు చాలా మంది ఫేక్ వాళ్ళు కూడా తయారైపోతున్నారు. అవకాశాల కోసం, అవసరాల కోసం కూడా జెండర్స్ చేంజ్ చేసుకునే సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాము. సో రియల్ ట్రాన్స్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, చిన్ననాడే అబ్బాయి శరీరంలో అమ్మాయి మనసులో పుట్టి అదో ఇదో తేల్చుకోలేక సొసైటీతో, ఫ్యామిలీతో, మెయిన్లీ నాతో నేనే ఒక యుద్ధమే చేసుకుంటాము. లైక్ మనకి 7 years ఏజ్ లో ఏం తెలుస్తుందండి? I was 7 years age, 2nd class లో ఉన్నప్పుడు I used to wear my sister dress. స్కూల్ కి అక్కడ డ్రెస్ లో వెళ్తానని మారం చేసేదాన్ని. అమ్మ నన్ను ఒప్పుకునే వాళ్ళు కాదు, టీచర్స్ తిడతారనే వాళ్ళు. లైక్ ఈవెన్ ఐ డోంట్ గివ్ అప్ ఇచ్చేదాన్ని కాదు. స్కూల్ నుండి రాగానే అక్కడ డ్రెస్ వేసుకుని మూసుకునేదాన్ని అద్దంలో చూసుకొని. నా చైల్డ్హుడ్ అంటే నాకే తెలియదు. I was in male body, but I wanted to be a girl. నేను అమ్మాయిని. యూనో నేను పుట్టినప్పటి నుండి నా జ్ఞాపకం వచ్చిన నుండి ఇప్పటి వరకు కూడా సింగిల్ సెకండ్, సింగిల్ మినిట్ కూడా నేను అబ్బాయిని అనే ఫీల్ అయిన రోజు లేదు. ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్ ఇన్సైడ్. చాలా మంది ఏమనుకుంటే అబ్బాయిలే కదా అని ఇదొక ఫీల్ ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఒక యుద్ధం. డాక్టర్ ప్రతాప్ కత్తిమండ గారు నా లైఫ్ జర్నీని లైక్ బుక్ రాస్తున్నారు, బుక్ ప్లస్ సీరియల్ చేస్తున్నారు. గోదావరి పత్రికలో సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూసి పీపుల్ ఆర్ రియలైజింగ్ హౌ చైల్డ్హుడ్ విల్ బి. ఈ చైల్డ్హుడ్ ఇంత దారుణంగా ఉంటుందా
అనేది పీపుల్ రియలైజ్, నాకు కాల్స్ చేసి, నాకు మెసేజ్ చేసి, ఐ రీడ్ యువర్ చైల్డ్హుడ్, లిటరలీ మేము ఏడుస్తున్నాము, ఆ కళ్ళెమ్మ నీళ్ళు వచ్చాయి అంటుంటే ఇట్ వాజ్ యూనో కదండి. లైక్ నాకు 7 years ఏజ్ లో ఉన్నప్పటి నుండి అమ్మాయిగా ఉండాలనుకునేదాన్ని. 11 years కి వచ్చినప్పటి నుండి అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని గొడవ చేసేదాన్ని. యూనో విలేజెస్ లో ఎవరైనా ఉండే వాళ్ళ అలా ట్రాన్స్ లేరు నా విలేజ్ లో. నాదొక చిన్న ప్రపంచం అండి. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా వచ్చింది, ఫోన్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఫోన్ కూడా లేదు. నా కెరీర్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నోకియా లైక్ డబ్బా ఫోన్ ఉండేది కదా, కీప్యాడ్ ఫోన్, ఆ ఫోన్ వాడేదాన్ని. సోషల్ మీడియా లేదు. ఐ ఫీల్ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని ఇలా పుట్టానేమో, అందరూ నార్మల్ గా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు పుట్టాను. ఐ యూస్ టు బ్లేమ్ గాడ్. దేవుణ్ణి నిందించదాన్ని, నన్ను మాత్రం ఎందుకు ఇలా పుట్టావు, అందరిలాగా కంప్లీట్ అబ్బాయిలాగో కంప్లీట్ అమ్మాయిలాగో పుట్టిస్తే బాగుండేది కదా, నేను చేయని తప్పుకి నాకు ఎందుకు శిక్ష చేశావు, ఇంట్లో బయటకు వెళ్ళాలంటే భయం వేసేదాన్ని. సమ్ పీపుల్ యూస్ టు కాల్ 0.5, సమ్ పీపుల్ యూస్ టు కాల్ రేక్లోడు, డబ్బా, లైక్ డిఫరెంట్ పదాలతో నన్ను పిలిచేవాళ్ళు. వాటికి మీనింగ్ కూడా నాకు తెలియదు. ఇట్స్ హర్టింగ్ మీ. ఆ వాటికి నాకు మీనింగ్ తెలిసేది కాదు, కానీ నాకు హర్ట్ అనిపించేది. వాళ్ళు నవ్వుకునే వాళ్ళు అలా పిలిచి, ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని. ఎందుకు నన్ను మాత్రమే ఇలా హింసిస్తున్నారు, అందరూ నన్ను మాత్రమే ఇలా పిలుస్తున్నారు, అందరిలాగా నేను ఎందుకు లేను, దేవుడు కనిపించే తీసుకొచ్చి కోర్టు బోర్డులో నించోబెట్టి నాకు న్యాయం చెప్పు, నాకు ఎందుకు ఈ జన్మ ఇస్తావు అని అడగాలనిపించేది. నాలో నేను అంతర్మదనం అయ్యేదాన్ని. అద్దంలో నన్ను చూసుకున్నప్పుడు మొహాన్ని గీరేసుకోవాలి, లేకపోతే బట్టలు చింపేసేయాలి. దిస్ ఇస్ నాట్ మై లైఫ్, నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు అని నాకు అనిపించేది. బట్ నాకు షేర్ చేసుకున్నారు ఈ విషయం అక్క వాళ్ళతో గానీ, బ్రదర్స్ తో గానీ, ఫ్రెండ్స్ తో గానీ? ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు షేర్. నేనే ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదండి. అదొక భయం, ఇన్సైడ్ నుండి ఒక భయం. ఎవరికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, కొడతారేమో. లైక్ అది కూడా జరిగింది. లైక్ నాకు 14-13 years వచ్చినప్పుడు అమ్మ సారీ వేసుకొని తిరగటము, అట్లా అమ్మాయిలాగా బిహేవ్ చేయటం, నాకు వాకింగ్ ఏంటి అట్లా ఉంది, నీ మాట నన్ను కొట్టారు కూడా జనాలు. లైక్ బీటింగ్. ఇంట్లో జనాలు కొడుతుంటే ఇంకెలా చెప్పుకోగలను, ఎలా ఓపెన్ అవ్వగలను? ఎవరు కొట్టారు? సో నాకు తెలియదండి వాళ్ళు ఎవరో. ఊళ్ళోనో లేకపోతే ఇంటి దగ్గర పరిసరాల్లో ఉండే వాళ్ళ, ఇంట్లో వాళ్ళ? నాకు తెలియదు. యాక్చువల్ గా యూస్ టు గో, నేను 8th class లో అలా స్కూల్కి వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసి నువ్వు అబ్బాయిలాగా నటించు అంటే అబ్బాయిలాగా మస్కులినిటీ రాదు కదండి. అమ్మాయి అబ్బాయి డ్రెస్ వేసుకుని అబ్బాయిలాగా బిహేవ్ చేయగలదు, కానీ బిహేవ్ ఇప్పుడు వెనెవర్ ఐఎమ్ చైల్డ్, నేను అబ్బాయి డ్రెస్ లో ఉన్నప్పుడు ఇక్కడ నా వాకింగ్, ఇప్పుడు అమ్మాయిలు ఎలా మాట్లాడతారు, అబ్బాయిలు ఎలా మాట్లాడతారు, లైక్ చేతులు తిప్పటం కానీ, లైక్ మరి నా చైల్డ్హుడ్ లో కూడా నా వాకింగ్ కానీ, నా టాకింగ్ కానీ నిదానం. సో చైల్డ్హుడ్ మీద నా వాయిస్ ఎలా ఉండేది. నాకు చిన్నప్పుడు కూడా చిన్న సింగిల్ హెయిర్ కూడా నా బాడీ మీద ఎప్పుడు రాలేదు. లైక్ అట్లా ఉండేదాన్ని కాబట్టి పీపుల్ ఈజీలీ రికగ్నైజింగ్ మీ. నువ్వెందుకు ఇలా అమ్మాయిలా నడుస్తున్నావు, నువ్వెందుకు ఇలా అమ్మాయిలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు, నీ వల్ల పరువు పోతుంది అని చెప్పేసి మా రిలేటివ్స్ నన్ను కొట్టడం జరిగింది. సో నాకు తెలియని అన్నోన్ పర్సన్స్ కూడా నన్ను హరాస్ చేయడం జరిగింది. ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. యూనో వన్స్ నేను 8th class 9th class లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళందరూ పొలం పనికి వెళ్ళారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. స్కూల్ నుండి వచ్చాను, అబ్బాయి డ్రెస్ అంతా తీసేసి ఇస్త్రేసేసి అమ్మ సారీ కట్టుకొని నేను ఎంత అందంగా ఉన్నాను, ఇది కదా నేను నటించాలి అని చెప్పేశాను. ముందు పేరేంటి అర్జుని? I don't like to say, actually it's a dead name, and I don't like that. I mean పాస్ట్ లైఫ్ అది భయంకరమైన, నాకు ఇష్టం లేని లైఫ్ కదా. చెప్పడం తలుచుకోవడం కూడా ఇష్టం లేదంట. లేదు, అలా ఏం లేదు. బట్ పాస్ట్ ఇస్ పాస్ట్. నవ్ ఐఎమ్ ఏ గర్ల్, ఐఎమ్ కంప్లీట్లీ ఫీమేల్. ఐ మీన్ నవ్ ఐఎమ్ కంప్లీట్లీ. పేరు ఎవరు పెట్టారు? నేనే పెట్టుకున్నా. ఎందుకంటే వెన్ ఎవర్ ఐఎమ్ డన్ మై సర్జరీస్, నేను సర్జరీస్ కంప్లీట్ చేసుకొని నా డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ఏ సాడ్ మోడ్. లైక్ ఐ లాస్ట్ మై పేరెంట్స్, లైక్ డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసి ఇట్లా వచ్చాను కదా. అప్పుడు లైఫ్ లో హ్యాపీనెస్ అనేదే లేదు. సో హర్షిని అనే పేరుకి జాయ్ఫుల్, హ్యాపీనెస్ అనే మీనింగ్ వస్తాయి. లైఫ్ లో ఎలాగో లేదు, అట్లీస్ట్ పేర్లోనన్నా పడి ఉంటుందిలే హ్యాపీనెస్ అని నేమ్ అన్ని వచ్చాయి. ఆఫ్టర్ ఈ పేరు పెట్టుకున్న తర్వాత లైఫ్ లో కూడా హ్యాపీనెస్ వచ్చింది. లైక్ అట్లా. తర్వాత కాలేజ్ ఎక్కడ చేసావు? కాలేజీ జగ్గేపేటలోనే HGS కాలేజ్, శ్రీమతి గంటల శకుంతలమ్మ కాలేజ్ లో నేను ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను అనమాట.
నా కాలేజ్ ఎడ్యుకేషన్ లో కూడా సేమ్ హరాస్మెంట్స్, డిస్క్రిమినేషన్స్ అవన్నీ జరిగేది. సో మా మదర్ కాలేజ్ కో-ఎడ్యుకేషన్. మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ, లైక్ నన్ను ఎవరైనా అమ్మ ఎప్పుడు గుర్తించింది ఇది కాదు, ఇది బాబు కాదు, ఇది పాప, నేను సపోర్ట్ చేయాలి? ఐ విల్ టెల్ యూ వన్ సిల్లీ ఎగ్జాంపుల్. సో పీపుల్ విల్ లాఫ్ ఈ ఎగ్జాంపుల్ చెప్తే, బట్ యూ కెన్ ఇమాజిన్ ఈ ఎగ్జాంపుల్ లో నేను అమ్మాయిని అని ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుందో. ఐ వాజ్ ఇన్ 11 years ఉంటది. మా అక్కలిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయినప్పుడు అందంగా రెడీ చేసి పెళ్లి కూతురు లాగా, సో అలంగా ఓని వేసేసి ఎంత బాగా చేస్తారు. సో అమ్మని రోజు అడిగేదాన్ని, నాకు ఇప్పుడు చేస్తావు మెచ్యూర్ ఫంక్షన్, నాకు ఇప్పుడు చేస్తావు, గొడవ చేసేదాన్ని. సో అప్పుడు నేను చిన్నప్పుడు చంటి మూవీ చూసాను. చంటి మూవీలో మీనా గారు హౌ షీ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ సారీస్, ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ మీనా గారికి ఫ్యాన్ అయిపోయినా ఆ సినిమా తర్వాత. నేను ఆ సినిమాలో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోగానే ఆమెకు ఫంక్షన్ చేస్తారు. నీ కింద పడలేదు నాకు, అందుకే అట్లా అమ్మ దగ్గరికి పోయి తాడాట ఆడుతూ కింద పడి, అమ్మ నేను కింద పడిపోయి నాకు ఫంక్షన్ లైక్ దిస్ ఈజ్ లైక్ కామెడీ లాగా మనకి సిల్లి లాగా ఉండొచ్చు, కానీ నా చైల్డ్హుడ్ లో నాకే తెలియదు. నా చైల్డ్హుడ్ లో నేను అబ్బాయి కాదు అని చెప్పి నువ్వు లైక్ నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అని ఈ ఎగ్జాంపుల్ ఎంత స్ట్రాంగ్ గా చెప్తుందో యూ కెన్ ఇమాజిన్. వెళ్ళినప్పుడు అమ్మ షీ వాస్ క్రైడ్, షీ రియలైజ్డ్ సమ్ టైమ్. అప్పటి వరకు నేను అక్కబట్టలు వేసుకొని తిరగటము, ఇంట్లో ముగ్గులు పెట్టడం, కల్లాపు చల్లటం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం, అక్కలాగా డ్రెస్ అవ్వటం, బొట్లు పెట్టుకోవటం, ఇవన్నీ చూస్తాను. అమ్మ చూస్తుంది, చిన్న వయసు కదా, తెలియక లైక్ అట్లా అనుకుంది. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ గా అమ్మాయికి జరిగేదని నాకు జరగాలనుకున్నా, షీ వాస్ రియలైజ్ అయ్యే తర్వాత కొంచెం ఏడ్చారు. అప్పుడు ఏడ్చి తర్వాత షీ అండర్స్టూడ్. అప్పటి నుండి నన్ను చాలా గాజు బొమ్మలాగా జాగ్రత్తగా కాపాడటము అమ్మ తెలుసుకుందనమాట. నాన్న హీ డోంట్స్ లైక్ మీ. విలేజెస్ లో ఏంటంటే ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. నేను ఇక అమ్మాయి డ్రెస్లు వేసుకోవటము, లైక్ ఇంట్లో కల్లాపులు చల్లటం, ముగ్గులు పెట్టడము, బౌల్స్ క్లీన్ చేయడం, లైక్ ఐ యూస్ టు డూ. ఇప్పుడంటే మనకి అబ్బాయి వర్క్ అమ్మాయి వర్క్ అనేమి లేదు, అందరూ ఈక్వాలిటీ. లైక్ జాబ్ చేసే అమ్మాయిలు అబ్బాయిలు బౌల్స్ చేస్తారు, వంట చేస్తారు. లైక్ విలేజెస్ లో స్టిల్ ఇప్పటికీ కూడా అమ్మాయి వర్క్ చేయాలి, అబ్బాయి వర్క్ స్టిల్ విలేజెస్ లో అలా ఉంటది. ఐ యూస్ టు డూ ఇదనమాట. నాకు కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడం, లైక్ ఇవన్నీ చాలా ఇష్టం. ఐ యూస్ టు డూ ఇంట్లో విలేజెస్ లో చేస్తూ ఉంటుంటే విలేజెస్ లో ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వన్స్ అప్ అనే టైం నేను 8th క్లాస్ కి వచ్చినప్పటికీ అమ్మ చీర కట్టుకొని తిరుగుతా ఉంటుంటే చుట్టుపక్కల వాళ్ళు బాబాయిలు వీళ్ళందరూ దెయ్యం పట్టిందనేసి బోత వైద్యుల దగ్గర తీసుకెళ్ళటం కూడా జరిగింది. లైక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు చాలా ఉన్నాయి అనమాట. అట్లా కొంచెం తేడా బిహేవ్ చేస్తున్నారు, అట్లా అమ్మాయి కాదు అబ్బాయి కాదు అని చెప్పి ఊర్లో మొత్తం తెలిసిపోయింది. సో పీపుల్ యూస్ టు కాల్ మా నాన్నని మీ అబ్బాయి తేడా 0.5 అబ్బాయి కాదంట కదా, హిజ్రాల సంఘంలో కలుస్తాడా, అట్లా మా నాన్నని ఇన్సల్ట్ గా మాట్లాడేవాళ్ళు. సో మా నాన్నని కూడా నేను బ్లేమ్ చేయను, ఎవరిని బ్లేమ్ చేయను. సిచ్యువేషన్స్ అవంతే. అన్న వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేయలేను. తెలియక వాళ్ళు అనుండొచ్చు, నేను బ్లేమ్ చేయను. అవేర్నెస్ లేక తెలియక అన్నారే కానీ కావాలని ఎవరు కూడా అనుండకపోవచ్చు. మేబీ ఐ కాంట్ బ్లేమ్ ఎనీ వన్. నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను, దేవుణ్ణి బ్లేమ్ చేయగలను. దేవుడు నన్ను ఇల్లు పుట్టించాడు కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ చేయలేను. మా నాన్న వచ్చేసి దీని వల్ల నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను, సొసైటీలో పరువు పోతుంది అని చెప్పేసి షీ యూస్ టు నాతో సరిగ్గా మాట్లాడకపోవటం, నన్ను ఇరిటేట్ గా ఫీల్ అవటం. సో ఐ డెంట్ గెట్, మా నాన్న ప్రేమ దొరకలేదు నాకు, ఓన్లీ మై మదర్ సపోర్ట్ దొరికింది. ఈవెన్ పిల్లలు నన్ను ఎవరైనా ఎగతాలు చేస్తే మై మదర్ యూస్ టు ఫైట్, మీరెవరు నా బిడ్డను అంటానికి అని మా మదర్ వాళ్ళతో ఫైట్ చేసేది. మై చైల్డ్హుడ్ అంతా కూడా బ్యాడ్ గా నడిచింది. అంటే మా చుట్టుపక్కల కజిన్స్ ఉంటే వాళ్ళతో అష్టచమ్మని తొక్కడు బిల్లి ఆడుకుంటూ ఉండేదాన్ని. కానీ కాలేజీ స్కూల్ డేస్ లో స్కూల్ మేట్స్ లో కాలేజీ మేట్స్ తో గేమ్స్ ఆడుకోవటం, వాళ్ళతో సరదాగా ఉన్న రోజులు లేవు నాకు. సో చైల్డ్హుడ్ అంతా భారంగా నడిచింది. మా మదర్ సపోర్ట్ వల్లే నేను అక్కడ వరకు వెళ్ళాను. యూనో వెన్ ఎవర్ ఐ రియలైజ్డ్, నాకు 14 years వచ్చినప్పుడు ఎవ్రీ హ్యూమన్, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల 11 years కి 10 years కి వాళ్ళ ఐడెంటిటీ ఏంటని తెలుస్తుంది, నేను అమ్మాయిని అబ్బాయినని. సో నాకు 14 years వచ్చినప్పుడు ఐ గాట్ అట్రాక్షన్ స్టార్ట్ అయింది నాకు. లైక్ అమ్మాయిని చూస్తున్నప్పుడేమో సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, ఐ వుడ్ లైక్ టు బి అలా రెడీ అవ్వాలనిపించేది. కేరింగ్ గా హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు అబ్బాయి ఇలాంటి బాయ్ ఫ్రెండ్, ఇలాంటి హస్బెండ్ కావాలి అంటే
లైక్ లోపల అమ్మాయే కదా. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది మనకు అందరికి స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గెట్ స్టార్ట్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ, ఐ వాజ్ ఇన్ మేల్ డ్రెస్, బట్ my thinking, my behavior, everything like a girl. That time I realized I was stuck in a wrong body. ఎందుకంటే నా కోరికలు, నా బిహేవియర్, నా ప్రవర్తన ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. ఈ బాడీ మాత్రమే నాది కాదు, ఈ మేల్ బాడీలో నేను స్టక్ అయి ఉన్నాను. బట్ ఐ డోంట్ నో ఈ బాడీలో ఉండి బయటికి ఎలా రావాలి, నేను అమ్మాయిగా ఎలా మారాలి అనేది నాకు తెలియదు. అప్పుడు నా నరకం చూసేదాన్ని. ఎలా తెలియదు, అందులో బయటికి రావాలి, ఎలా రావాలో తెలియదు. ఆ ఫీలింగ్స్ లో ఉండి బయటికి రాలేను, ఆ బిహేవియర్ లో ఉండి బయటికి రాలేను. ఎవరినైనా ఎవరిని అడిగేదాన్ని కాదు, ఎవరు తెలిసేది కాదు. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు నాలో నేను అలా ఒక అంతర్మదనం అవుతూ యుద్ధం చేసుకునేదాన్ని. డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఐ మెట్ వన్ ట్రాన్స్ పర్సన్. తను తెలిసినప్పుడు హిజ్రాల్కి ఒక సంఘం. డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ ఏజ్ కి వచ్చే వరకు తెలియదు నాకు. అప్పుడు నాకు తెలిసింది. ఫస్ట్ హిజ్రాన్ మీరు మా ఊర్లో జగ్గిపేట బస్ స్టాండ్ లో ఆమెను చూసాను. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు షీ యూస్ టు షాప్స్ లో భిక్షాటం చేస్తూ కనిపించింది. బట్ ఐ వాజ్ స్కేర్డ్. ఆమె చప్పట్లు కొట్టుకుంటూ లైక్ భిక్షాటం చేస్తుంటే నాకు అర్థమైంది ఆమె మేల్ టు ఫీమేల్ గా మారిపోయారు, షీఈ్ లైక్ మీ అని అనిపించింది. బట్ ఐ స్కేర్డ్ విత్ హర్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ చూసి నాకు భయం వేసింది. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. సో వాట్ ఎవర్ ఫీమేల్స్ ఎలా, మేల్స్ ఎలా, సిస్జెండర్ పర్సన్స్ ఎలా సొసైటీలో గౌరవం బతుకుతున్నారో నేను అలా గౌరవం బ్రతకాలి. బట్ ఆమెను చూస్తే భయం వేస్తుంది. బట్ 1 or 2 times ఆమెను చూసాను కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోయినా. తర్వాత షీ ఓన్లీ రికగ్నైజ్డ్ మీ. తను నాతో మాట్లాడింది, రికగ్నైజ్ చేసి ఈజీగా ఎలా వచ్చేసింది దగ్గరికి. తను వచ్చేసి నీ పేరు ఏంటి అని అడిగింది. ఐ సెడ్ సోరేమ్. సో నాట్ దిస్ నేమ్, యూ డోంట్ హ్యావ్ ఫీమేల్ నేమ్. నో అట్లా కొంచెం భయంతో మాట్లాడాను. తర్వాత 1 or 2 meetings తర్వాత ఇంకొంతమందిని పరిచయం చేస్తుంది. సో నాలాగా హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుండి ఎలా సఫర్ అయ్యి అంటే ఇంట్లో చెప్పారా ఈ విషయం, నేను ఒక ట్రాన్స్ ని కలిసాను అని? భయమే లేదా? చెప్పలేదు. అదొక ఫీలింగ్ కదా. ఈవెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు కూడా నా ఫీలింగ్స్ ని, నా బాధని, నా యుద్ధాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలా. ఐ యూస్ టు క్రై. మా అమ్మ నా ఏడుపు చూసి మా అమ్మ కూడా నాతో పాటు ఏడ్చేవాళ్ళు. అంతేకాని నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. అమ్మతో కూడా షేర్ చేసుకోలేదని. కానీ ఎక్కడన్నా డిస్క్రిమినేట్ అయినా, ఎవరైనా నన్ను అరాష్ చేసినా, ఏదన్నా అన్నా కూడా ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని. కానీ ఎవరితో ఫీలింగ్ షేర్ చేసుకునేదాన్ని. కానీ ఇన్సైడ్ ఫియర్, ఎవరితో చెప్తే ఎలా రియాక్షన్స్ వస్తాయా, ఏమంటారనే ఒక భయంతో షేర్ చేసుకోలేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మకి ఎవరికి చెప్పుకొని నేను పారిపోయా. అమ్మాయిగా మారిపోవాలి, సర్జరీ చేసుకోవాలి. సజెస్టెడ్. అంటే నాతో ఆమె ఇంకొంతమందిని పరిచయం చేసింది. మేము ముగ్గురం కలిపి ఎవరికి చెప్పకుండా ముంబైకి పారిపోయాం. ఆవిడ కూడా వచ్చేసింది. ఆమె రాలేదు. ఆమె అడ్రస్ ఇచ్చి, ఫోన్ నెంబర్స్, అడ్రస్ అంతా ఒక పేపర్ మీద రాసి ట్రైన్ ఎక్కిచ్చారు. ఆమె భయమే లేదా? భయం వేసింది. డబ్బులు ఉన్నాయా చేతిలో? 500 తీసుకున్నాం అమ్మ దగ్గర. చేతులు ఏం లేవు, చెప్పలేదు అమ్మకి. అంటే ఐ వెయిటెడ్. వాళ్ళు నాతో పాటు పరిచయం వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వెళ్దామన్నారు. మీకు ట్రస్ట్ గా అనిపించింది వాళ్ళని చూస్తే? ట్రస్ట్ అనే కాదు, నాకు ఒక వే దొరికింది. చిన్నప్పటి నుండి ఒక యుద్ధం చేస్తున్నాను, ఆ యుద్ధానికి రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు వెయిట్ చేయలేం కదా ఎవరు. అంటే ఊరు దాటి ఎప్పుడు వెళ్ళలేదు కదా. చిన్నప్పటి నుండి నా జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్, నాలో నేను చేస్తున్న యుద్ధంతో పోల్చుకుంటే దట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. స్మాల్ థింగ్ అనిపించింది. నా అమ్మాయిగా మారాలనే డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఎవరికి చెప్పకుండా లోకల్ ట్రైన్ లో రిజర్వేషన్ లేకుండా డబ్బాలు ఉంటాయి కదా, చాలా ఒకటే ప్యాటర్న్, బాత్రూమ్ పక్కన నించోని 1 day 24 hours జర్నీ చేసి వెళ్ళాం. అంత లైక్ అలా వెళ్ళిన తర్వాత ఒక 2-3 days ఉన్నాను, ఉండాలనిపించలేదు. ఐ కేమ్ బ్యాక్. అప్పుడు అమ్మకి వెళ్ళారు వాళ్ళు. ముంబైలో కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. సో కమ్యూనిటీ పీపుల్ దగ్గరికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు
దే సెటిల్. నాతో పాటు వచ్చిన ఇద్దరు అక్కడే ఉండిపోయారు. నేను 2 days ఉన్నాను, నేను ఉండలేక వెనక్కి వచ్చేసాను. పంపిస్తారా వెళ్ళిపోతాం అంటే? పంపించారు. షీఈస్ వెరీ నైస్ అండి. యాక్చువల్ గా అక్కడ వెళ్ళి చూడగానే ఆల్ ఆర్ లుక్ లైక్ ఏ గర్ల్స్. ఐ వాంట్ టు బికమ్ ఏ గర్ల్. లైక్ నేను ఆడికి వెళ్ళాలనే ఉద్దేశంతో హెయిర్ పెంచేసుకున్నాను. లైక్ వెళ్ళిన ఫస్ట్ డేనే చెవులు కుట్టించేసుకుని అన్ని కుట్టించుకొని లైక్ సో నాకేం హెయిర్ ఉండేది కదా, నేను అమ్మాయిలాగే ఉండేదాన్ని. దే లవ్స్ మీ, బాగా ఆదరించారు. బట్ నాకు అమ్మ గుర్తొచ్చింది. అమ్మను వదిలి ఎప్పుడు లేను కదా, నేను రిటర్న్ వెళ్ళిపోతాను, నేను ఉండను అని చెప్పేసి ఏడిస్తే రిటర్న్ వచ్చాను. రిటర్న్ వచ్చాక అమ్మ ఏడ్చారు బాగా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. యాక్చువల్ గా నేను ఫోన్ చేశాను అక్కడ నుండి, ఎస్టీడీ నుండి అమ్మకి కాల్ చేస్తే, వేరే వాళ్ళకి కాల్ చేస్తే అమ్మ ఏడ్చి నువ్వు రావాలి రావాలని గొడవ చేస్తే వెంటనే ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత అమ్మకి ఇట్లా చెప్పాను అనమాట, ఇట్లా వెళ్ళాను, ఇట్లా ట్రాన్స్ లైఫ్స్ ఇట్లా ఉన్నాయి అంటే, నువ్వు ఎప్పుడు అలా ఉండకూడదు, యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్, బాగా గౌరవం బతకాలి, నువ్వు ఎప్పుడు ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి కానీ ఒకరి దగ్గర అడుక్కోకూడదు, భిక్షాటన చేసే సిచ్యువేషన్ లో నువ్వు ఉండకూడదు అని చెప్పి మా మదర్ బాగా ఏడ్చారు. ఏడ్చి నేను ఉన్నంత కాలం నన్ను వదిలేసి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి బాగా నన్ను ఇది చేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నుని పెద్దరెడ్డి చేపల పులుసు ఇవ్వడాన్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.